నిన్న చెప్పాడు ఆ లిస్టు, మేమే లేకపోయాం. అవన్నీ మా నోరు తిరగడం లేదు. ఆయన చెప్పిన లిస్టు ఏదో చెప్పాడు. నాకు ఈ పదవి వచ్చింది, నాకు ఈ పదవి వచ్చింది, పలానా సంవత్సరంలో ఈ పదవి వచ్చింది, పలానా సంవత్సరంలో ఈ పదవి వచ్చింది, గొప్పగా చెప్పాడు. వచ్చింది కదా నీకు పదవే? ఎన్ని పదవులు అలంకరించావు? ఏం పదవులు అయ్యి? చంద్రమోహన్ రెడ్డి గారు నీకు ఇచ్చితే వచ్చిన పదవులు అయ్యి. నువ్వేమో ప్రజలలోకి వచ్చి పోటీ చేసి గెలవలేదమ్మా. గెలిచావా? నేను అడుగుతున్నా. ప్రజల్లోకి వచ్చి గెలిచావా నువ్వు? ప్రజల్లో గెలవలేదు. ఎంతవరకు అంటే చంద్రమోహన్ రెడ్డి గారు నీకు ఇస్తే వచ్చిన పదవులు అయ్యి చేసావు. అయ్యే చేసావు, ఓకే. వాటికి న్యాయం చేసావా అని అడుగుతున్నా. ఇన్ని పదవులు అలంకరించావు కదా నువ్వు. ఎడుగుంటపాలెం గ్రామంలో నువ్వు ఏం పని చేసావు? ఒక పని చూపించిన ఆయన రాదయ్యా, నువ్వు ఒక పని చూపించినానా దానికి మేము ఒప్పుకుంటాం. నిడుగుంటపాలెంలో కనీసం ఒక రచ్చబెట్టం కట్టావా? 10 పదవులు చెప్పావా? 10 పదవులు నీకు వచ్చినప్పుడు పదవి వస్తే ఒకరు కనీసం ఒక పని అన్నా చేయాలి కదా. ఏమో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు నాకు అన్నావు. మన తిరుపతి జిల్లా అధ్యక్ష పదవి, దానికి ఏమి న్యాయం చేసావు? నాకైతే కనబడలేదు. ఇప్పుడు మళ్ళీ సొసైటీ అధ్యక్ష పదవి నీకు ఇచ్చారు, దానికనే న్యాయం చేయను. ఆయన నీకే పదవి నువ్వు పరిచయంలో వచ్చి గెలిచింది కాదు. ఒక్క పదవి కూడా. నాకు ఒక పదవి వచ్చింది. నేను సర్పంచ్గా బీసీకి కేటాయిస్తే నిడుగుంటపాలెం బీసీలో నేను పోటీ చేస్తే నా భార్య పోటీ చేసింది. పోటీ చేస్తే నా మీద మీరే పోటీ పెట్టారు. మీరు ఒక బీసీ క్యాండిడేట్ నా మీద పోటీ పెట్టారు. పోటీ పెట్టినప్పుడు మీరు గెలిచారా, మేము గెలిచామా? నేనే గెలిచాం. ఎంత పెట్టారు ఖర్చు? నన్ను ఓడించాలని లక్షలు కుమ్మరిచ్చారు. మీరు కుమ్మరిచ్చినా మీరు గెలిచారా? నా 60 సంవత్సరాల చరిత్ర అన్నావు. కానీ లాస్ట్ లో ఒక మాట అన్నాడు, దానికి నేను సంతోషపడ్డా. ఇంత చరిత్ర కలిగిన కుటుంబరాలు, నా ఊరు కుటుంబరాలు, ఇంత చరిత్ర కలిగిన కుటుంబరాలు మేము అన్నావు కదా అదయ్యా. లాస్ట్ లో ఒక మాట అన్నావు, చాలా సంతోషమైన మాట. మా అన్న ఎవరితో పట్టుకున్నాడు? కొండతో పట్టుకున్నాడు మా అన్న అన్నావు. ఆడేందుకు గాలిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఇంత గొప్ప కుటుంబం కలిగినాడు నువ్వు. శ్యామలతో పట్టుకున్నాడంట, కొండతో పట్టుకున్నాను అన్నాడు. నీ చరిత్ర ఏంది బొక్క అని నేను అడుగుతున్నా. నీ చరిత్ర ఏంది? నేను సర్పంచ్ పదవి వచ్చింది. నాకు వచ్చిన తర్వాత ఈ సర్పంచ్ పదవికి న్యాయం చేయాలని నేను అపోజిషన్లో ఉండా, నేను అధికార పార్టీలో లేను. కానీ నాకు ఏ పనులు రాకపోతే నిన్న చెప్పాడు ఆయన, ప్రేమసాగర్ రెడ్డి 10 లక్షలతో ఊర్లో చేశాడని. ఆ గ్రాంట్లు ఏ విధంగా వచ్చాయి, ఎట్టొచ్చాయి నీకు తెలుసా?